కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకుల పరిచయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, తన ఇంటి తలుపులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రతి కార్యకర్త కష్టపడి నన్ను ఎమ్మెల్యేగా, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్త నాయకులకు ఏ అవసరం వచ్చినా నా సహకారం ఎప్పుడు ఉంటుందని, దినేష్ రెడ్డికి ఏ విధంగా సహకరించారో అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను సహకరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, వేమిరెడ్డి అర్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. ముందుగా నాకు అభ్యర్థిగా నన్ను నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సీనన్న, దినేష్ ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరితో కలిసి ఇక్కడ పాల్గొనడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, భావిస్తున్నాను. ఇప్పటి వరకు అన్ని మండల నాయకులు, లీడర్స్ అందరూ మాట్లాడిన మాటలు విన్నాను నేను. మీ అందరూ ఈ 5 సంవత్సరాల్లో అపోజిషన్ పార్టీలో ఉండి ఎంత కష్టపడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో అవన్నీ వింటే నా మనసు కలిసివేసింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్న లీడర్స్కి ముందుగా ఇంపార్టెన్స్ ఇస్తానని, వాళ్ళందరినీ అత్యున్నత స్థానంలో నిలబెట్టానని, అదేవిధంగా సీనన్న, దినేష్ మిమ్మల్ని ఏ రకంగా చూసుకున్నారో అంతకన్నా ఒక మెట్టు పైగానే చూసుకుంటానని మీకు అందరికీ మాటిస్తున్నాను. నేను మీ అన్న చెప్పారు, నన్ను మీ ఆడపడుచుగా ఆశీర్వదించండి. మీ ముందుకొచ్చాను. మీ పవిత్రమైన ఓటేసి కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపించండి. కోవూరు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి వివాదరహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనం నిర్మించుకుంటాం. దానికి మీ అందరి సహకారం నాకు అవసరం. ఎందుకంటే మీ అందరి ముందు ఈరోజు మీ అందరితో పరిచయం కావడం కూడా మా ఇద్దరికి ఒక మంచి పరిణామం అనాలా. నేను ఈ ప్రత్యక్ష రాజకీయానికి మొదటిసారి నేను పోటీ చేయడం, ఈమె కూడా ప్రశాంతి కూడా మొదటిసారి. సో ప్రతి ఒక్కరూ సహకారం మాకు అందించాలా. మీ అందరూ కష్టపడి దినేష్కి మీరు ఎట్లా కష్టపడి చేయాలనుకున్నారో అట్లే మమ్మల్ని కూడా అనుకొని మా ఇద్దరిని కూడా, ఆమెని ఎమ్మెల్యేగా, నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించాలా. ఒక మాట మటుకు ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు, మీకు ఎప్పుడు కూడా ఒక అనవసరమైన దాన్ని ఏమంటారో కల్పించున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి. వీళ్ళు ఏమనంటే 3 గేట్లు దాటాలా అని, ఆడు ఏ గేట్లు దాటపడలేదు. మేము 3 గేట్లు దాటాల్సిన అవసరం లేదు.
ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా మీరు తప్పకుండా ముందుకు రావచ్చు. వచ్చి మేము ఒకవేళ ఎక్కడన్నా బయట ఉన్నా మీకు దినేష్ ఉన్నాడు, మాది కూడా దినేష్ ఒకటే, మేము ఒకటే, అదేం తేడాగా ఏమి ఉండదు. సో అటువంటిది మీరెవరు కూడా డౌట్లు పడలేదు. ఇప్పుడే రవి చెప్పినట్టు లేగుండపాటులో కూడా మేము యాక్చువల్ లేగుండపాటు కోవూరు కిందనే వస్తుంది. అక్కడ కూడా దాదాపు నెల్లూరు కంటే కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉంటుంటాం మేము. ఆ ఏరియా వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు. లేగుండపాటు కానీ, ఆ వేగూరు, ఆ సీతారాంపురం కానీ ఆ ఏరియాస్ అంతా అక్కడ చాలా కార్యక్రమాలు మేము డ్రైనేజ్ కానీ గుడులకు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము నెత్తినేసుకొని మా ఊరులాగా సొంత ఊరులాగా ఆ ఏరియా అంతా కూడా కొంచెం డెవలప్ చేసి ఉన్నాము. దాదాపు మా ఎంపీ నిధుల నుంచి కోవూరుకి 3.5 కోట్లు ఇచ్చడం, ఇంకా వేరే ఊర్లలో డ్రైన్స్ అని రోడ్స్ అని దాదాపు 3.5 కోట్లు పెట్టి మేము కోవూరు కాన్స్టిట్యున్సీకి కోవూరు కాన్స్టిట్యున్సీకి నా నిధుల నుంచి ఇచ్చున్నాం. సో కోవూరు మీద తెలియని ఇది కూడా చేసి ఉన్నాం, మేము మంచి చేసి ఉన్నాం. అంటే మాకు కామాక్షమ్మ గుడి, అక్కడ కూడా ఆ గుడిని వెడల్పు చేయించి పెన్నా నది సైడు ఆ వెడల్పు చేయడం కూడా దాన్ని మేమే టెంపుల్ వాళ్ళకి చెప్పి దాన్ని వెడల్పు చేయించి ఒక శుక్రవారం నాడు ఆడ పడుకునేదానికి కూడా రాత్రి ఆడ స్థలం సరిపోదని చెప్తే ఆ రోజు మేము ఈ గుడిని దీన్ని వెడల్పు చేసి ఇటువంటిది ఇబ్బంది లేకుండా ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ అందరికి కూడా నిద్ర చేసేదానికి ఇబ్బంది లేకుండా 2 పక్కల మీరు గుడి చూడండి వెడల్పు చేయించాం. ఇటువంటివన్నీ ఎవరో చెప్తే కాదు, ఆడకు పోయినప్పుడు వాళ్ళు ఈ ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందిని మేము వాళ్ళకంటే ముందే ఇదంతా మేము చేయిస్తామండి అని చెప్పి ఇప్పుడు మీరు జొన్నవాడ మన కోవూరు కిందనే వస్తుంది, మీరు చూడండి ఆ గుడి ఎంత వెడల్పు చేయించున్నాం. ఇటువంటివన్నీ మాకు తెలియకుండానే కోవూరులో చేసున్నాం. ఈరోజు కోవూరు అభ్యర్థిగా రావడం దినేష్ చెప్పాలంటే పాపం కష్టపడ్డాడు. కానీ ఇప్పుడే బీదా రవిచంద్ర చెప్పినట్టు ఆ పై దైవ నిర్ణయం అనాలా, ఆ దేవుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అతని యాక్సెప్టెన్స్ కూడా మా అందరికి కూడా మంచి అయింది. ఖచ్చితంగా కోవూరు కూడా మీ అందరికి కూడా మంచి అవుద్ది. కానీ మేము ఒక మెట్టు ప్రశాంతి చెప్పినట్టు ఎక్కువే ఉంటుంది మాది. సో మీ అందరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో మార్పు వచ్చిందే రేపు వీళ్ళతో ఎట్లా వీళ్ళతో అనేది ఆ డౌట్లు ఎవరికి పడలేదు. మేము మామూలు మనుషులమే. ఆ అపోజిషన్ వాళ్ళు చెప్పే మాటలు మటుకు నమ్మబాకండి, అది ఒక్కటే. ఎందుకంటే చాలా మంది వచ్చి నాకు ఏది ఇక్కడ ఇంట్లోకి రాలేదంటే, కలవరంటే, మనుషులతో మాట్లాడారంటే అది నచ్చటంలే నాకు. మేము అందరితో కలిసేవాళ్ళమే, అందరితో నడిచేవాళ్ళం.